హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సాయిబాబా గుడి. మీ అందరి కోసం ఈరోజు సాయిబాబా గారిని చూపించబోతున్నాను. చూశారు కదండి, ఇది వచ్చేసి పూణేలో ఆలంది అనే ఊర్లో ఈ సాయిబాబా గుడి ఉందన్నమాట. చూడండి ఎంత బాగుంటుందంటే, చూడడానికి సేమ్ సాయిబాబా షిరిడీలో ఎలా ఉన్నారో ఇక్కడ కూడా సాయిబాబా గారు అలాగే ఉంటారు. ఇక్కడ చాలామంది వస్తారు చూడడానికి, ఎందుకంటే ఆయన చూస్తే అన్నీ మంచి జరుగుతాయి అన్నమాట. అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అందుకే స్టార్టింగ్లో నంది ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి చూసారు కదండి, చాలా పాత చెట్లు అనమాట ఇవన్నీ. చూడడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి అన్నీ దొరుకుతాయి అన్నమాట. కుంకుమ మనకి కావాలంటే మన చేతులకి కట్టుకోవడానికి దేవుడివి. అలాగే పైకి వెళ్ళిపోతున్నాం. మెట్లు ఎక్కాలి, కొంచెమే మెట్లు ఉన్నాయి, ఒక 5-6 స్టెప్స్ అనమాట, అంతే. ఇంకా చూసారా, డోర్ ఉందన్నమాట అటు ఇటు. అందరు చూడండి ఎంత బాగా కూర్చున్నారో స్వామివారి దర్శనం చేసుకొని. చూడండి, చూస్తే మటుకు మొత్తం తెలియని వైబ్రేషన్ వస్తుంది మనసులో. చూడండి ఎంత బాగా కట్టారు. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయిందన్నమాట. ముందు చాలా సింపుల్ ఉండేది, ఇప్పుడు మొత్తం డెవలప్ చేశారు. ముందుగా ఆయన గర్భగుడికి దండం పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ తాబేలుని పూజిస్తారనమాట. చూసారు కదండి, ప్రతి ఊళ్ళో తాబేలు కామన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయన పాదుకలు చూడండి, పిల్లలు ఎంత బాగా ఆయన తలతో ఆయన పాదుకలకి దండం పెడుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఆయన బట్టలు అనమాట. ఇంకా అలాగే నడుచుకుంటూ పోతే ఇక్కడ డొనేషన్ బాక్స్ ఉంది. చూసారు కదండి, ఇది అద్దం నుంచి స్వామివారు అలా కనిపిస్తున్నారు. మీకు దగ్గర నుంచి చూపిస్తాను స్వామివారు ఎలా ఉన్నారు. చూసారు కదండి, ఆయన సమాధి అనమాట అది. దగ్గర నుంచి చూస్తే స్వామివారు చాలా బాగున్నారు. మనసులో ఏమనుకున్నా నెరవేరుతాయంట ఈ గుడిలో. చూడండి పైన ఎంత బాగా చేశారంటే చాలా బాగుంది. చూడండి అటు ఇటు శ్రద్ధ సబూరి అని హిందీలో రాశారు. ఇంకా ఆయన దర్శనం చేసుకొని ఇంకా ఆయన బొట్టు పెట్టుకుంటున్నాం, విభూది అనమాట. ఇంకా కొన్ని రికార్డ్ చేశాను, రికార్డ్ కాలేదు. ఆయన మంచం, ఇంకా ఆయన చెమ్ము, ఆయన వాడే వస్తువులన్నీ ఉన్నాయి. నెక్స్ట్ టైం మీకు కన్ఫామ్గా వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చూసారు కదండి, లింగం ఉంది, శివలింగం, నంది స్వామి ఉన్నారు. ఇటు వచ్చి చూస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి పెట్టారు. ఇది పాత చెట్టు అనమాట. చూడండి పైకి వెళ్ళిపోయింది మొత్తం అనమాట, చెట్లు ఇటు సైడ్ అంతా. చాలా చల్లగా ఉంది ఇక్కడైతే, మొత్తం చెట్లు ఉన్నాయి కదండి. చూసారా, తిరుగుతూ ఉంటే ఒక్కొక్క గుడి వస్తుంది. మీకు సాయిబాబా గారు ఒకరినే కాదు, ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. లోపల చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. మీకు 1 by 1 చూపిస్తున్నాను, కానీ కామన్గా ప్రతి చోట సాయిబాబా గారు ఉంటారు. చూడండి ఇక్కడ సాయిబాబా, మళ్ళీ పాదకులు. చూడండి ఎంత బాగా విగ్రహాలు, చుట్టూ లైటింగ్. అక్కడ చూసారు కదండి స్వామివారి పల్లకి. ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. చూడండి చూడడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా దగ్గరలో పూణేలో ఉంటే ఖచ్చితంగా ఈ గుడికి వెళ్ళేసి రండి. చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. చూడండి ఇక్కడ పిల్లలు ఎంత బాగా దండం పెట్టుకుంటున్నారో గుడికి వచ్చేసి. ఇక్కడ వచ్చేసి విభూతి తయారు చేస్తారు కదండి, అక్కడ తయారు చేస్తారు. ఇక్కడ చూసారా, దీపారాధన చేస్తున్నారు అటు ఇటు. అక్కడ చూస్తున్నారు కదండి, మిడిల్లో ఎమ్ అని రాసి, అక్కడ వచ్చేసి రూపాయి కాయిన్ పెడితే మనం అనుకుని నెరవేరుతాయంట. నేనైతే కాయిన్ తీసుకొని రాలేదు, అందుకని మీకు చూపిస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బయటకు వచ్చేసాం. ఇంకా మనం వెళ్ళడమే ఆలస్యం, ప్రతి చోట ఒక్కొక్క స్వామివారు ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అష్టవినాయక స్వామి ఉన్నారు. చూడండి ముందు పెద్దగా వినాయక స్వామివారు ఉన్నారు. వారి చుట్టూరు అష్టవినాయక స్వామిని స్థాపించారనమాట.
చూడండి ఒక్కొక్క స్వామిని చూపిస్తున్నాను. కింద నేమ్స్ కూడా రాశారు. చూడండి ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు స్వామివారు ఉన్నారు. అష్టవినాయక స్వామివారు. ఇటు వచ్చేసి ఇంకా ఇలాగే తిరగాలన్నమాట ఇంకో సైడు. అలాగే ప్రదక్షిణలు అయిపోతే అలాగే స్వామివారిని దర్శించుకోవచ్చని ఇలా ఏర్పాటు చేశారు. చూశారు కదండి. అటు నాలుగు స్వామి ఉన్నారు, ఇటు వచ్చేసి 4 స్వామి ఉన్నారు. అష్టవినాయకమయ్య చూశారు కదండి ఎంత బాగున్నాయో. ఇటు వచ్చేసి చూశారు కదండి పెద్ద ఏనుగులు ఉన్నాయి ఇక్కడ లోపల. ఎంత బాగా డెకరేషన్ చేశారు కదండి. ఇంకా అలాగే వెళ్తుంటే ఇంకొక ప్లేస్ అనమాట. ఇక్కడ ఏం రాశారు, మహిళ పురుష అని రాశారు. ఇటు సైడ్ లేడీస్ వెళ్ళాలి, అటు సైడ్ వచ్చేసి జెంట్స్ వెళ్ళాలి. మేము వెళ్ళిపోయాం లోపలికి. ఇక్కడ కూడా స్వామివారి పాదకులు ఉన్నాయి. అక్కడ స్వామివారికి ఉయ్యాలు పెట్టారనమాట. మన మనసులో ఏమైనా కోరికలు ఉండి మాకు సంతానం కలగాలి అనుకున్న వాళ్ళు ఉయ్యాలు ఊపొచ్చు అనమాట. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే మళ్ళీ ఇంకొకటి దుర్గాదేవి అనమాట. చూడండి నిజంగానే అమ్మవారు అక్కడ కూర్చున్నారేమో అన్నట్టే ఉంది పులి మీద. చూసారు కదండి ఎంత బాగుందో అమ్మవారు. కలైన అమ్మవారు కలగా కనిపిస్తుంది. ఆమె పాదకులకి దండం పెట్టేస్తున్నాను. ఇంకా అలాగే మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాను. ఇంకా లోపల చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2 కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లోపల చాలా ప్లేసెస్ ఉన్నాయి. అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.